మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవనీయులు శ్రీశేషులు ఎస్వి రంగారావు గారి అభిమానులు మేమంతా. ఆయన ఒకసారి అత్తోట అనేది ఉంది ఏలూరు దగ్గర, ఆ ఊరు పక్కనే అనుకుంటా. అక్కడికి వచ్చినప్పుడు మేము ఆయన చూడటం జరిగింది. అది చూసిన తర్వాత 10 సంవత్సరాలు చనిపోయారు ఆయన సినిమాల్లో డైలాగులు ఇప్పటికి కూడా ఆ సాహసమైన డిమ్మక అంటాడు. అలాంటి డైలాగులు ఇప్పుడు అలాంటి నటుడిని చూడటం చాలా కష్టం. ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా సమకాలికులు. అలాంటి గొప్ప నటుడిని ఇలా మేము స్మరించుకోవటం మా యొక్క అదృష్టంగా భావిస్తూ జోహార్ ఎస్వి రంగారావు, జోహార్ ఎస్వి రంగారావు, జోహార్ ఎస్వి రంగారావు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం ముందు ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారి విగ్రహం వద్ద మరి వారి జయంతి కార్యక్రమం బుడగాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి ఆ ఎస్వి రంగారావు గారి అభిమానులు అందరూ ఇక్కడికి రావటం, ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా ఎస్వి రంగారావు గారి నటన గురించి చెప్పారు. రాబోయే తరం వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోబడినటువంటి మహోన్నత నటుడు ఎస్వి రంగారావు గారు. ఘంటసాల కళానిలయం తరపున ముందు చూపుగా మరి ఇక్కడ ఈ ఎస్వి రంగారావు గారిది కానీ ఇతర ఘంటసాల గారిది కానీ సావిత్రి గారి విగ్రహాలని స్థాపించి, విగ్రహాలు లేకపోతే మనం స్మరించుకోవడానికి ఒక వేదిక అనేది కష్టము. అలాంటిది ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి ఘంటసాల కళానిలయం వారికి, బుడగాల సుబ్బారావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో పాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎస్వి రంగారావు గారి విగ్రహం మార్చి 6, 2011 సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది. జిల్లాలోని మొట్టమొదటి విగ్రహ ప్రతిష్టాపన అది ఎస్వి రంగారావుది. అంతటి మహానటుడు ఎస్వి రంగారావు విగ్రహం ప్రతిష్టాపన మా చేతుల మీద జరిగినందుకు మేము చాలా గర్వంగా అదృష్టంగా ఫీల్ అవుతుంటాం. ఆయన పేరుతోటి కూడా ప్రతి సంవత్సరం ఘంటసాల కళా పరిషత్, విశ్వనటి చక్రవర్తి ఎస్వి రంగారావు కళా పరిషత్, మహానటి సావిత్రి సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నాటకోత్సవాలను నిర్వహిస్తుంటాం. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నర్తనశాలలోని కీచక పాత్రకి జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో చేతుల మీదుగా జకార్తాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డుని పొందినటువంటి మొట్టమొదటి దక్షిణ భారత తెలుగు చలనచిత్ర నటుడు. అది మనం అందరం గర్వించదగిన విషయం అనమాట. ఆయన పాత్రలు నభూతో నా భవిష్యత్తు. ఆయన పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు పాత్ర ఎస్వి రంగారావు మాయల ఫకీర్ వేసిన దానికి ఇంగ్లీష్ నవెల్లో షైలాక్ పాత్రను అనుకరించి తాను ఆ పాత్ర నిర్వహించి అద్భుతంగా విజయం సాధించగలిగాడు. అందులో ఆయనే హీరోయిన్ మనం అనుకోవచ్చు. అలానే మాయబజార్లో ఘటోత్కచుడి పాత్ర, అందులో కూడా ఆయనే హీరోగా చెప్పుకోవచ్చు. ఆయన వేసినటువంటి రావణాసురుడు, మై రావణుడు ఇలాంటివి ఎన్నో పాత్రలు ఆయన అనితర సాధ్యం. ఆయన తర్వాతే ఎవరైనా అంతకు మించినటువంటి గొప్ప నటుడిని మనం భారతదేశంలోనే చూడలేం. అంతటి మహానటుడికి ప్రతి సంవత్సరం మేము జయంతి వర్ధంతులు జరుపుకుంటూ సత్తెనపల్లి కార్యక్రమాన్ని కళాకారులతోటి, రాజకీయ నాయకులతో, భిన్నమైనటువంటి మనుషులతోటి కలిపి జరుపుకుంటాం. ఈరోజు ఎస్వి రంగారావు గారి జయంతి కార్యక్రమం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన విగ్రహం ముందు జరుపుకుంటున్నాం.